కొరుట్ల నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ మాట్లాడిన టి జీవన్ రెడ్డి పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. పోలీస్ నజర్ న్యూస్, కొరుట్ల, జగిత్యాల జిల్లా, తెలంగాణ. అప్పటికెళ్ళి దాదాపు 40 డేస్ అవుతుంది. ఈ 40 డేస్ నుండి ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్స్, దాంతోపాటు ఇది జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి కొరుట్ల ప్రత్యేకంగా అప్పుడు జగిత్యాల ఇక్కడ నాయకత్వం అందరూ కూడా అంటే కొంతమేరకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. వీళ్ళ మిత్రుడు వెంకట్ గారు, ఆకులింగరెడ్డి గారు, ప్రత్యేకంగా వీలైతే అభ్యర్థి ఎవరికి భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ గారితో ఉన్నటువంటి ఒక ఆ పరిచయం ఏదైతుందో అనే ఆలోచన విధానం, ఆయన ధోరణి చూసి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అనంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో వారితో పాటు వారి సహచరులు అందరూ కూడా పురుషోత్తం గారు కానీ, దేవేందర్ కానీ, ఇతర మిత్రులందరూ కూడా కాంగ్రెస్ చేయడంతో పాటుగా కాంగ్రెస్ ఐక్యంగా కృషి చేయడం, కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఒక విధంగా గెలుపుకు పాత వేసిందని చెప్పాలి తప్పని కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పాత వేసుకోగలగడం జరిగిందంటే మిత్రులందరూ కూడా సమిష్టిగా కృషి చేయడంతోనే జరిగిందని చెప్పాలి తప్పని చెప్పాలి. అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఎన్నికలు పోరాటం చేయడం జరగాలి. కానీ ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క ఆలోచన విధానంగా మనం గమనిస్తే వారు ఏ విధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారం సరళి కొనసాగిందో మనం గమనించుకుంటామని చెప్పి అంటున్నాం. వీళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రతీకగా వీళ్ళ కుల మతాలు అందరూ కూడా శాంతియుతంగా అందరు కలిసి ఉండాలనే ఒక భావనతో రాజకీయంగా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి విడిదీయడం అనేది సమంజసం కాదు అనేటువంటి ధోరణితో ఏదైతుందో వీళ్ళు స్పందించడము, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడి ఉండడంతో ప్రధానంగా ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయబడటం అనేది ప్రధాన అంశంగా భావించింది. కార్యకర్తలు, అభిమానులు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఈ ఎన్నికలు ఏదైతుందో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్, వాళ్ళ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనే ఒక కమిట్మెంట్ ఏదైతుందో ఆ బాధ్యతను పెంచింది. 2024 నవంబర్ వరకు ఇది 4 నవంబర్ వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ అధికారం ఉంది. అందులో మేము ఏదైతుందో వితౌట్ ఎనీ కేంద్ర ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేకుండా వాళ్ళు సహకరిస్తే సంతోషం. దే కెన్ ఆల్సో ఈవెన్ అదర్వైజ్ ఆల్సో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చక్కెర కర్మాగారం ప్రారంభం చేయాలనే ఒక సంకల్పం పోవటం, మాకు రైతాంగం మాకు అండగా నిలవటం మా బాధ్యత పెంచిందిగా మేము భావిస్తామని చెప్పంటున్నా. ఎందుకంటే మా విజయం కోసం తోడ్పడటానికి కూడా సహకరించిన రైతాంగానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. రైతాంగానికి అందరికీ ఏదైతున్నదో వరికి ప్రత్యామ్నాయంగా మనకు వాణిజ్య పంట అవకాశం లభిస్తే రైతాంగానికి ఉపాధి మెరుగవుతుంది అనే భావనతో ఏదైతుందో 2015లో ఈ చక్కెర కర్మాగారం మూసివేయబడింది. అంతకంటే ముందు అలాంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అది 51% ప్రైవేట్ పని చేపట్టినప్పటికీ కనీసం 2015 వరకు నిర్వహింపబడ్డది. రైతుకు అవకాశం లభించింది చక్కెర సాగు చేసుకోవడానికి. 2015 తదుపరి ఏదైతుందో చక్కెర సాగు అనేది పూర్తి కనుమరుగైపోయింది. పూర్తిగా గాయత్రిపై డిపెండ్ కావడంతో రవాణా భారంతో పాటుగా
చక్కెర దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం రైతాంగంలో కలగటం. ఈ ప్రాంతంలో మల్లాపురి కానీ, ఇబ్రహీంపట్నం కానీ, మెట్టిపల్లి కానీ, ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనేది ఒక విధమైనటువంటి ఒక రైతాంగంలో విశ్వాసం కలిగి కాంగ్రెస్కి అనుకూలత వచ్చిందని చెప్పాలి తప్పదని చెప్పాలి. ఇప్పుడు చివరి నుంచి అమిత్ షా గారు నిజామాబాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా దీన్ని ప్రారంభం చేయడం సాధ్యం కాదు అని తెలియజెప్పే విధంగా మేము సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తాం. ఆయన ఎప్పుడైతే సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తామని చెప్పి పేర్కొన్నారో భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తిగా రైతుల్లో ఒక విముఖత, అంతవరకు ఏదో కొంత సందిగ్ధత ఉండే ఆ సందిగ్ధత తొలిగిపోయింది. ఇట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ది కాంగ్రెస్ పార్టీ, ఇట్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ది కాంగ్రెస్ పార్టీ అనే ఒక భావన రైతాంగంలో నాటకపోవడంతో ఇది మా విద్యా అవకాశం మెరుగైంది. ఇలా ప్రత్యేకించి కోట్ల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ విద్యావకాశాలు అంటే మేము ఆధిక్యత పొందటానికి ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనే అంశం మనం తోడవుతుందని చెప్పక తప్పదంటే నేను దానికి సంబంధించి కూడా ఈ అంతకుముందు ఏదైతే ప్రైవేట్ రంగంలో నిర్మించబడుతున్న సందర్భంగా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకులో తనఖా చేయబడింది. మన ముఖ్యమంత్రితో పాటుగా భూతన్ కానీ, ముంబూజీ పెళ్లి కానీ ఇవన్నీ కూడా ఆల్ ది 3 షుగర్ ఫ్యాక్టరీ అసెట్స్ అన్నీ కూడా మార్టిగేజ్ చేయబడి ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా ఫ్రీ లేవు. ఇవ్వాలి మనం ఎన్లెస్ వీటిని బ్యాంక్ తనఖా నుండి విడిపించుకుంటూనే కానీ మనం ముందు పోలేము. బ్యాంక్ తనఖా నుండి విడిపించుకోవడానికి కూడా ఏది ఇస్తుందో 1 టైం సెటిల్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని అందులో పార్ట్ 43 crores ఏదైతుందో చెల్లింపుడు చేయడం జరిగింది. దీంతో విశ్వాసం పెరిగి వచ్చింది. అంటే మా విద్యావకాశాలు మెరుగు కావడానికి నేను ఈ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా తోడ్పడో చెప్తున్నా చెప్పంటున్నాను. ఇదే ఈ సమాజం ఒక శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఈ దేశ ఐక్యత ప్రధానం. స్వార్థం కొరకు ఏ దేశంలో ఈ దేశ సమగ్రతను చిన్నాభిన్న చేయాలని కుట్ర చేయడం సరైనది కాదు. భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాజకీయ స్వార్థం కొరకు ఏదైతే అవకాశవాదం కొరకు ఈ దేశ సమగ్రత ముప్పు పార్టీలో పడే విధంగా ఏదైతుందో వాళ్ళు కుట్రలు చేయటం. మనకు ఒక ప్రతికూల విషయం వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎన్నికల్లో వాళ్ళు చతికిలబడిపోవడంతో అంటే రాష్ట్ర స్థాయిలో మన కాంగ్రెస్ మీద ఒక ఈర్ష్య పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మా కాంగ్రెస్ పట్ల ఒక ఈర్ష్య పెరిగింది. పెరిగి కొంతమేరకు వారు ఏదైతుందో కొన్ని పేర్కొన్నటువంటి ఒక ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ఆలోచన కలిగే రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ పట్ల ద్వేషంతో మరి కొంత భారతీయ జనతా పార్టీ గెలుపు సహకరించాలని ప్రయత్నం చేయటం ఒక రాజకీయ కుట్రగా భావించాలని చెప్పండి. ఇదేనా ఇవల్ల ఎన్నికలు సామరస్యంగా అంటే ఏ విధమైనటువంటి ఒక సంఘటన లేకుండా శాంతియుతంగా జరగటం అనేది అంటే ఈ మత విద్య రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నాలు ఇంత తీవ్రంగా కొనసాగినప్పటికీ ప్రజల్లో ఓర్పు సహనంతో ప్రజానీకం ఓర్పు సహనంతో ఏదైతుందో ఓటు వేయటం అనేదే ఈ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది చిహ్నంగా మేము పేర్కొంటాం. తప్పకుండా ఓవర్ 1 lakh మెజారిటీ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం కోట్ల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు ఎదుగుతుందో వాళ్ళు అందుబాటులో లేరు. ఆయన పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఆయన దానికి సంబంధించి చేయడం వల్ల మీకు అందరూ కూడా చెప్పండి
పార్టీ